గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇథియోపియాలో పేలిన అగ్నిపర్వతం, భారత్ నుంచి విమానాల రద్దు, గల్ఫ్ యూరప్ దేశాలకు సర్వీసుల నిలిపివేత, బద్దలైన హేలీ గుబ్బి, 15 కిలోమీటర్ల ఎత్తు వరకు విరజుమ్మిన బూడిద, భారత్ వైపు ధూళి మేఘాలు, విమానయాన సంస్థలకు డీజీసీఏ హెచ్చరికలు. ఇథియోపియాలో పేలిన అగ్నిపర్వతం పేలడం వల్ల దట్టం పొగలు విస్తరించడం, విధంగా విమానాల ప్రయాణాలకు అంతరాయం కలగడం వల్ల విధంగా అటువైపు భారత్ నుంచి విమానాల రద్దు, గల్ఫ్ యూరప్ దేశాలకు సర్వీసుల నిలిపివేత అన్నట్టుగా చూడొచ్చు. బద్దలైన హేలీ గుబ్బి, 15 కిలోమీటర్ల ఎత్తు వరకు విరజుమ్మిన బూడిద, భారత్ వైపు ధూళి మేఘాలు, విమానయాన సంస్థలకు డీజీసీఏ హెచ్చరికలు. ఓపెన్ లిఫ్ట్ కూలి ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషయం. 6వ అంతస్తు నుంచి గ్రానైట్ రాళ్లు కిందకు తెస్తుండగా తెగిపడిన లిఫ్ట్, సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఘటన బాధాకరం. మంత్రి రాజనరసింహ. విధంగా ఓపెన్ లిఫ్ట్ కూలి ఒకరి మృతి, విధంగా కార్మికులు ఇక్కడ రెనోవేషన్ పనులు చేస్తున్నారు ఈఎస్ఐ హాస్పిటల్లో, సనత్ నగర్లోని ఈఎస్ఐ హాస్పిటల్ సందర్భంగా విధంగా లిఫ్ట్ కూలి 6వ అంతస్తు నుండి లిఫ్ట్ తెగిపడి విధంగా ఒకరు మృతి చెందినట్టు చూడొచ్చు. గ్రానైట్ రాళ్ళు కిందకు తెస్తుండగా తెగిపడిన లిఫ్ట్. ఎన్నికలకు వేలాయ, జిల్లాల వారీగా గెజిట్లు ప్రచురించిన కలెక్టర్లు, ప్రతులను ఎస్ఈసికి సమర్పించిన సర్కారు, వాటి ఆధారంగా షెడ్యూల్ను సిద్ధం చేయనున్న ఎస్ఈసి 26న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్. డిసెంబర్ 11, 15, 19 తేదీల్లో పోలింగ్ జరిగే అవకాశం. కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ, వడ్డీ మాఫీ పథకాల అమలును వేగవంతం చేసిన ప్రభుత్వం. విధంగా ఎన్నికలకు వేలాయి, విధంగా ఇక్కడ పంచాయతీ ఎన్నికలు, విధంగా ఇక్కడ ఈ రిజర్వేషన్ల ఖరారు పూర్తయినట్టుగా చూడవచ్చు. దానికి సంబంధించి నివేదికను ఎస్సీసీకి ఈసీకి సమర్పించినట్టుగా చూడవచ్చు. ఇక్కడ జిల్లాల కలెక్టర్లు విధంగా ఇక్కడ ఏదైతే జిల్లాల వారీగా రిజర్వేషన్లకు సంబంధించి నివేదికను సమర్పించినట్టుగా చూడవచ్చు. తర్వాత ఈరోజు నవంబర్ 26న పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల ఛాన్స్. ఈ విధంగా డిసెంబర్ 11, 15, 19 తేదీల్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్న సందర్భంగా ప్రభుత్వం విధంగా పథకాలు, చీరల పంపిణీ, అదేవిధంగా వడ్డీ లేని రుణాలను విడుదల చేయడానికి ప్రభుత్వం వేగవంతం చేస్తున్నట్టుగా చూడవచ్చు వాటి పనులు. తద్వారా ప్రజల ఓటింగ్ని ఆకర్షించే విధంగా ప్రయత్నాలు చేస్తుంది సందర్భంగా అన్నట్టు చూడవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం. భూసి అభివృద్ధి పనులు మార్చిలో 5,800 కోట్ల అంచనాలతో తొలి దశ పనుల ప్రారంభం. సర్కారు సన్నాహాలు. ఏడీబీ నుంచి 4,100 కోట్ల రుణానికి ఆమోదం. ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్ దాకా 11 కిలోమీటర్లు, హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ దాకా 9 కిలోమీటర్లు వారంలో పూర్తి. డిపిఆర్. మూసీ అభివృద్ధి పనులు మార్చిలో ప్రారంభమవుతాయి. 5,800 కోట్ల అంచనాలతో తొలిదశ పనుల ప్రారంభం. సర్కారు సన్నాహాలు. ఏడీబీ నుంచి 4,100 కోట్ల రుణానికి ఆమోదం. ఏడీబీ నుంచి బ్యాంకు నుంచి ఈ విధంగా 4,100 కోట్ల రుణానికి ఆమోదం. ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ దాకా 11 కిలోమీటర్లు, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ దాకా 9 కిలోమీటర్లు, వారంలో పూర్తి. డిపిఆర్. ముందుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మూసీ నదిని ప్రాజెక్టును అభివృద్ధి చేసే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. దానికి సంబంధించి డిపిఆర్ పూర్తి చేస్తుంది అన్నట్టుగా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. విధంగా ఇక్కడ మూసీ ఈ పనులు ప్రారంభానికి మార్చిలో ప్రారంభించబోతున్నట్టుగా చూడవచ్చు. విధంగా 5,800 కోట్ల అంచనాలతో తొలిదశ పనుల ప్రారంభం అన్నట్టుగా చూడవచ్చు. గ్రామాల్లో ఎన్నికల హడావుడికి వేలయ్యింది. అధికారికంగా పార్టీలు లేకపోయినా పల్లెల్లో రంగురంగుల జెండాలు, ఫ్లెక్సీలతో ప్రచారానికి రంగం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. జిల్లాల వారీగా కలెక్టర్లు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు మినహా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్ ప్రచురించారు. పూర్తి సమాచారంతో సదరు గెజిట్ కాపీలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎస్ఈసి, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ సోమవారం సమర్పించింది. వాటి ఆధారంగా రిజర్వేషన్లను సూచిస్తూ ఎస్ఈసి ఎన్నికల షెడ్యూల్ను సిద్ధం చేయనుంది. ఈ మేరకు ఆయా విభాగాలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. ఈ ప్రక్రియను పూర్తి చేసి ఈ నెల 26న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను ఎస్ఈసి విడుదల చేయనున్నట్లు తెలిసింది. అదే జరిగితే బుధవారం ఇక్కడ
ఈ ఎన్నికల రిజర్వేషన్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారైనట్టుగా చూడవచ్చు. దానికి సంబంధించిన నివేదికను ఎస్ఈసి ఎన్నికల సంఘానికి కమిషన్కు పంపే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కమిషన్కు ఈ విధంగా దాన్ని బట్టి ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేయనున్నట్టుగా చూడవచ్చు ఈ నెల 26న. తద్వారా ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా. ఈ విధంగా దానికి సందర్భించి గ్రామాల్లో ఈ విధంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ విధంగా అభ్యర్థులు ఇక్కడ గ్రామాల్లో సందడి నెలకొందన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అధికారికంగా పార్టీలు లేకపోయినా పల్లెల్లో రంగురంగుల జెండాలు ఫ్లెక్సీలతో ప్రచారానికి రంగం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. డిస్కంలకు ఊరట లభించేనా? విద్యుత్ సంస్థలను గట్టెక్కిస్తారా? నష్టాల ఊపి నుంచి బయటపడేస్తారా? కొత్త డిస్కంపై నిర్ణయం తీసుకుంటారా? నేడు విద్యుత్ క్యాబినెట్ ఈరోజు రాష్ట్ర కేబినెట్ సమావేశం విద్యుత్కు సంబంధించి కేబినెట్ సమావేశం నిర్వహించున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. ఈ విధంగా ఇక్కడ విద్యుత్కు సంబంధించిన విద్యుత్ శాఖ అధికారులు అదేవిధంగా రాష్ట్ర మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త డిస్కంలను ఏర్పాటు చేయడానికి అదేవిధంగా బకాయిలను చెల్లించడానికి గాను విద్యుత్ ఉత్పత్తికి ఏ విధంగా కొత్త డిస్కంలను ప్రారంభించాలనే దానికి ఒక నిర్ణయం తీసుకునేదానికి గాను కేబినెట్ సమావేశం జరగనుందన్నట్టుగా చూడొచ్చు. నేడు విద్యుత్ క్యాబినెట్ అన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ బాలీవుడ్ హీ మ్యాన్ ఇక లేరు. దిగ్గజ నటుడు ధర్మేంద్ర తుది శ్వాస. అనారోగ్యంతో ఇంట్లోనే మృతి. ముంబైలో పూర్తయిన అంత్యక్రియలు. 6.5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో 300లకు పైగా చిత్రాల్లో నటన. బాలీవుడ్ హీ మ్యాన్ అనే బిరుదుతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ సంతాపం. విధంగా బాలీవుడ్ నటుడు మరణించిండు అనారోగ్య కారణాల వల్ల. ఈ విధంగా ఇక్కడ అతను 300లకు పైగా చిత్రాల్లో నటించారన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా బాలీవుడ్ సినీ రంగంలో ఈ విధంగా ప్రత్యేక పాత్ర పోషించినట్టుగా చూడొచ్చు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ కూడా సంతాపం తెలియజేశారు. బాలీవుడ్ హీమ్యాన్ అనే బిరుదుతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సాధించిండన్నట్టుగా చూడొచ్చు. హీమ్యాన్ ఆఫ్ ద హిందీ సినిమాగా పేరొందిన దిగ్గజ నటుడు, నిర్మాత, పార్లమెంట్ మాజీ సభ్యుడు ధర్మేంద్ర 89 ఇక లేరు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో సోమవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ధర్మేంద్ర పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు అంబులెన్స్లో స్థానిక విల్లే పార్లే శ్మశాన వాటికకు తరలించారు. ఆయన కన్నుమూశారన్న విషయం తెలుసుకున్న సినీ రాజకీయ ప్రముఖులు అక్కడికి వచ్చి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ధర్మేంద్ర మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇక్కడ హిందీ ఈ సినిమాల్లో పేరుగాంచిండు అన్నట్టుగా చూడవచ్చు. ప్రముఖ పాత్ర వహించిన నిర్మాత, అదేవిధంగా పార్లమెంటు సభ్యుడిగా కూడా కేంద్ర ఎంపీగా కూడా పనిచేసిర్రు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా హిందీ సినిమాలలో ది మ్యాన్ ఆఫ్ ద హీ మ్యాన్ ఆఫ్ ద హిందీ సినిమాగా పేరొందిన ఈయన దిగ్గజ నటుడు, నిర్మాత, పార్లమెంటు మాజీ సభ్యుడు ధర్మేంద్ర 89 సంవత్సరాలు అనారోగ్య సమస్యల వల్ల ఇతను మృతి చెందినట్టుగా చూడవచ్చు. జస్టిస్ సూర్యకాంత్తో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సూర్యకాంత్ అనే నేను. 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం. ఉపరాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్, సీఎం రేవంత్ తదితరుల హాజరు. 15 నెలల పాటు సీజేఐగా కొనసాగనున్న జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే 17 కేసుల విచారణ. అత్యవసర కేసులను ఇకపై లిఖితపూర్వకంగానే సమర్పించాలి. పెండింగ్ కేసులు తగ్గించడంపై ప్రత్యేక దృష్టి. జస్టిస్ సూర్యకాంత్. రాష్ట్రపతి భవన్లోనే అధికారిక వాహనాన్ని వదిలి వెళ్లిన మాజీ సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. ఇక్కడ 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్ పనిచేశారు. అతని పదవి కాలం ముగియడంతో నూతన 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేసినట్టుగా చూడొచ్చు రాష్ట్రపతి భవన్లో. ఈ విధంగా ఇక్కడ తొలి రోజు ఆయన 17 కేసుల విచారణ చేపట్టిండు. 15 నెలల పాటు సీజేఐగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఈ సమావేశానికి, ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ, ఈ విధంగా కేంద్ర మంత్రులు రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఈ విధంగా ప్రమాణ స్వీకారం చేసినట్టుగా చూడొచ్చు. ఈయన
భారత 53వ ప్రధాన న్యాయమూర్తి సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో దైవ సాక్షిగా అంటూ నూతన సిజేఐ ప్రమాణం చేశారు. అనంతరం తన అక్క అన్న పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. మాజీ జస్టిస్ బిఆర్ గవాయిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ వేడుకలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోడీ, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో పాటు కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ విధంగా ఇక్కడ 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసినట్టుగా చూడొచ్చు. రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేస్తుంది. అంగడి స్థలాలను కబ్జా చేసిన నిరంజన్ 3 ఫామ్ హౌజులు కట్టుకున్నాడు. ఆయన అవినీతిని కప్పిపుచ్చిన హరీష్ రావు మీడియా ద్వారా పెద్దసారు దృష్టికి తీసుకెళ్తా నిరంజన్ రెడ్డి కారణంగా వనపర్తి స్థానంలో బీఆర్ఎస్ ఇక ఎన్నటికీ గెలవదు కవిత. విధంగా బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నట్టు చూడొచ్చు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కల్వకుంట్ల కవిత గారు ఈ విధంగా ఆరోపిస్తున్నట్టు, నిరంజన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేస్తుంది. ఈ విధంగా అతను చేసిన అక్రమాలకు గాను విధంగా ఇక్కడ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకుడు కవిత గారు మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. అంగడి స్థలాలను కబ్జా చేసిన నిరంజన్ రెడ్డి అన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ 3 ఫామ్ హౌజులు కట్టుకున్నాడు. అందులోనే 3 ఫామ్ హౌజులు కట్టుకున్నట్టుగా కూడా చూడొచ్చు. ఆయన అవినీతిని కప్పిపుచ్చిన హరీష్ రావు నిరంజన్ రెడ్డిని కప్పిపుచ్చుకొస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. మీడియా ద్వారా పెద్దసారి దృష్టికి తీసుకెళ్తా నిరంజన్ రెడ్డి కారణంగా వనపర్తి స్థానంలో బీఆర్ఎస్ ఇక ఎన్నటికీ గెలవదు. నిరంజన్ రెడ్డి చేసిన అక్రమాలకు గాను అవినీతికి పాల్పడ్డందుకు గాను ఈ విధంగా బీఆర్ఎస్ వనపర్తిలో ఎన్నటికీ గెలవదు, మీడియా ద్వారా పెద్దసారి దృష్టికి తీసుకెళ్తా అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ కవిత గారు. వంకాయ పుచ్చ ముఖం వేసుకొని ప్రజల్లోకి ఎలా వెళ్తారంటూ తనపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేశారని, ఇంకోసారి తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా హెచ్చరించారు. తండ్రి వయసు వారిని ఇప్పటికీ గౌరవిస్తున్నానని లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. 2 రోజుల జాగృతి జనం బాటలో భాగంగా 2వ రోజు సోమవారం ఆమె వనపర్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా విధంగా వనపర్తి నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా విధంగా కవిత గురించి ఆరోపణలు చేసిన దానికి గాను ఈ విధంగా కవిత తిరిగి అతను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఈ వనపర్తి నియోజకవర్గంలో నిరంజన్ రెడ్డి చేసిన అక్రమాలు 1-2 కాదు, అనేకంగా అక్రమ ఆస్తులు కూడబెట్టుకొని ఈ విధంగా ప్రజల సొమ్ము దోచుకున్నాడని ఈ విధంగా సందర్భంగా చూడవచ్చు. ఈ విధంగా అతను చేసిన అవినీతికి గాను వనపర్తి నియోజకవర్గంలో మరొకసారి బీఆర్ఎస్ గెలిచే ప్రసక్తి లేదన్నట్టుగా చెప్పుకొస్తారు జాగృతి అధ్యక్షురాలు. ఈ విధంగా ఇంకా మరొకసారి ఈ విధంగా ఇంకొకసారి తన గురించి మాట్లాడితే ఊరుకునేది లేదన్నట్టుగా సందర్భంగా మాట్లాడేట్టుగా చూడొచ్చు. అడ్డంగా బుక్కై జైలుకి వెళ్ళిన లిక్కర్ రాణి గత ఎన్నికల్లో ప్రజల ముందు మాకు తలవంపులు, ఎవరి మొప్పు కోసం ఈ ఆరోపణలు, చేతనైతే నిరూపించాలి, కవితకు సభ్యత సంస్కారం లేవు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. విధంగా అడ్డంగా బుక్కై జైలుకి వెళ్ళిన లిక్కర్ రాణి అన్నట్టుగా ఈ విధంగా నిరంజన్ రెడ్డి విధంగా ఇక్కడ కవితను ఉద్దేశించి మాట్లాడగా చూడవచ్చు. ఈ విధంగా ఎన్నికలు ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి ఉద్దేశించి ఓట్లేస్తారు, ఒక వ్యక్తిని చూసి కాదు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా నిరంజన్ రెడ్డి ఆరోపణలు ఈ విధంగా ఎంతవరకు అవి సమర్థించే విధంగా లేవన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా బీఆర్ఎస్ ఓటమికి కవిత ఏమాత్రం కారణం కాకపోయినా అసత్య ఆరోపణలు చేస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు నిరంజన్ రెడ్డి. నిందితురాలు ఇందిరా పెళ్ళైనా దాచి మళ్ళీ పెళ్లి, 8.5 తులాల బంగారంతో వధువు పరారి, అప్పటికే ఆమెకు వివాహం, కుమార్తె కూడా. పెళ్ళైన 2 రోజులకే బయటపడ్డ భాగవతం, మ్యారేజీ బ్యూరో మాటలు నమ్మి నట్టేట మునిగిన వరుడు. వరంగల్లో ఘటన, నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు. విధంగా ఈ మ్యారేజ్ బ్యూరో ద్వారా మాటలు నమ్మి నట్టేట మునిగిన వరుడు, వరంగల్లో జరిగింది ఘటన. ఈ విధంగా పెళ్ళై కూతురు పుట్టినా కూడా మళ్ళీ మ్యారేజ్ బ్యూరో ద్వారా మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుంది వధువు. ఈ విధంగా ఇక్కడ పెళ్ళి అయిన 2 రోజులకే బయటపడింది ఈమె ఈ తతంగం అన్నట్టుగా చూడొచ్చు. ఈ పెళ్ళైన ఆ విషయం దాచి మరొక పెళ్లి చేసుకుంది అన్నట్టుగా చూడొచ్చు. తద్వారా ఆమె 8.5 తులాల బంగారంతో వధువు పరారి. భర్తను కడతెర్చిన భార్యలు పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య, నిజామాబాద్ జిల్లా దేవక్కపేటలో ఘటన.
భర్తను కడ తెరిచిన భార్యలు అన్నట్టుగా పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య నిజామాబాద్ జిల్లా దేవక్కపేటలో ఘటన. తెలంగాణ నోయిడా అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా లగచర్లను అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు రైతులే ముందుకొచ్చి 3,000 నుంచి 4,000 ఎకరాలు ఇస్తున్నారు. 5,000 కోట్లతో కొడంగల్ను ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మాణం. ఉస్మానియా క్యాంపస్లో లేని విభాగాలకు ఇక్కడ చోటు. 3 ఏళ్లలో నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి. ఆర్థిక స్వాతంత్రానికి పెద్దపీట వేశాం. ఆడబిడ్డలు అండగా ఉండాలి. 3-4 రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్. కొడంగల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. గ్రీన్ఫీల్డ్ కిచెన్కు భూమి పూజ. 103 కోట్ల పనులకు శంకుస్థాపన. కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్లో పర్యటించిన సందర్భంగా కొడంగల్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ విధంగా సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా కొడంగల్లో అంతర్జాతీయ తెలంగాణ నోయిడా అన్నట్టుగా కొడంగల్ను లగచర్లను ఆ విధంగా అభివృద్ధి చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా లగచర్లను అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు రైతులే ముందుకొచ్చి 3,000 నుంచి 4,000 ఎకరాలు ఇస్తామని చెప్తున్నారు. 5,000 కోట్లతో కొడంగల్లో ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మిస్తాం. ఉస్మానియా క్యాంపస్లో లేని కోర్సులను కూడా ఇక్కడ అందించే విధంగా అంత పెద్ద యూనివర్సిటీని నిర్మిస్తామన్నట్టుగా చెప్పుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 3 ఏళ్లలో నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి. ఈ విధంగా సాగునీరు అందించడానికి గాను లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కూడా చేస్తామంటున్నారు. ఆర్థిక స్వాతంత్రానికి పెద్దపీట వేశాం. ఆడబిడ్డలు అండగా ఉండాలి. 3-4 రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్. కొడంగల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొడంగల్ ప్రాంతానికి అంతర్జాతీయ పరిశ్రమలను తీసుకొస్తాం. పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. తెలంగాణ నోయిడాగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా లగచర్ల పారిశ్రామిక వాడను తీర్చిదిద్దుతాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పరిశ్రమల ఏర్పాటుకు లగచర్లలో భూసేకరణ చేస్తే కొంతమంది కుట్రలు చేసి అమాయక రైతులను రెచ్చగొట్టి అధికారులపై దాడులు చేయించారని, దాంతో వారు అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్నారని గుర్తు చేశారు. తాము భూ నిర్వాసితులతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నామని, దాంతో లగచర్ల, హకీంపేట, పూలపల్లిలో 3,000 నుంచి 4,000 ఎకరాల భూములను రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారని తెలిపారు. సున్నం గన్లు కొడంగల్ నియోజకవర్గంలో ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు కర్ణాటకలో ఉన్నాయని, త్వరలో ఇక్కడే సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. కొడంగల్ శివారు ఎన్కెపల్లి వద్ద హరేకృష్ణ సంస్థ అక్షయ పాత్ర ఆధ్వర్యంలో నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ కిచెన్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన. 103 కోట్ల పనులతో శంకుస్థాపన చెప్పారు. ఈ విధంగా కొడంగల్లో పారిశ్రామిక అభివృద్ధి లగచర్ల ప్రాంతాన్ని నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో లేని కోర్సులను కూడా ఇక్కడ కొడంగల్లో ఆ నూతన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం. ఉస్మానియా యూనివర్సిటీలో లేని విభాగాలకు ఇక్కడ చోటు కల్పిస్తామని, అక్కడ లేని కోర్సులను కూడా ఇక్కడ అందిస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. ఈ విధంగా కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరుతామన్నట్టుగా మాట్లాడుతున్నారు. తన నియోజకవర్గమైన కొడంగల్లో బహిరంగ సభ నిర్వహించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడగా చూడొచ్చు. హెల్త్ యూనివర్సిటీలో అక్రమార్కులు నిజమే, నిగ్గు తేల్చిన కమిటీ ప్రాథమిక ఆధారాల సేకరణ, సర్కారుకు నివేదిక. కలకలం రేమిన ఆంధ్రజ్యోతి కథనం. హెల్త్ యూనివర్సిటీలో అక్రమార్కులు నిజమే, నిగ్గు తేల్చిన కమిటీ ప్రాథమిక ఆధారాల సేకరణ, సర్కారుకు నివేదిక. కలకలం రేపిన ఆంధ్రజ్యోతి కథనం ద్వారా ఈ విధంగా హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలు బయటపడ్డాయి అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఈ నిగ్గు తేల్చిన కమిటీ ఏదైతే హెల్త్ యూనివర్సిటీలో కమిటీ నియమించి ఈ విధంగా ఇక్కడ దర్యాప్తు జరపడం ద్వారా ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టుగా చూడొచ్చు. తద్వారా అక్రమాలు బయటపడ్డాయి అన్నట్టుగా చూడొచ్చు. హెల్త్ యూనివర్సిటీలో నేను రాజీనామా చేయడం లేదు, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా సిద్ధమే. కడియం శ్రీహరి. ఈ విధంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఈ విధంగా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న కడియం శ్రీహరి, దానం నాగేందర్కి సంబంధించి ఈ విధంగా కోర్టులో కేసు నడుస్తుంది. ఈ విధంగా ఇక్కడ దీనికి సంబంధించి స్పీకర్ రాజీనామా చేయాల్సిందిగా కోరినట్టు చూడొచ్చు. ఈ విధంగా ఈ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా సిద్ధమే కడియం శ్రీహరి మాట్లాడుతున్నట్టు చూడొచ్చు. రాజీనామా అయితే చేసే ప్రసక్తి లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అందరికీ అభివృద్ధి, ప్రతి ఒక్కరికి ఫలాలు సమానంగా పంచడమే లక్ష్యం. మెరుగైన విద్య, భద్రత, ఉత్తమ వైద్యం, ఉపాధి. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం. జీడీపీకి రాష్ట్రం నుంచి 10% వాటా అందించడం. రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా విభజించే అభివృద్ధి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో సర్కారు లక్ష్యాలు వచ్చే నెల 8-9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరణ. ఈ విధంగా అందరికీ అభివృద్ధి, ప్రతి ఒక్కరికి ఫలాలు సమానంగా పంచడమే లక్ష్యం.
$3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అన్నట్టుగా ఈ విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో సర్కారు లక్ష్యాలు, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు తెలంగాణ 2047 తెలంగాణ రైజింగ్ 2047 2047కు సంబంధించి వివిధ విజన్ డాక్యుమెంట్లో ఇవన్నీ సర్కారు లక్ష్యాలు పొందుపరిచినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చెందే విధంగా ఇప్పుడు $1 బిలియన్ ఉన్న జీడిపి రాష్ట్ర ఆదాయాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా నిర్మాణం చేపడతాం, రాష్ట్ర అభివృద్ధిని ఆ విధంగా ముందుకు తీసుకెళ్తామన్నట్టుగా సర్కారు ఒక ప్రణాళికను ఏర్పరచుకున్నట్టుగా చూడొచ్చు. రాష్ట్రంలోని ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలను సమానంగా అందించడమే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. అందరి దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షించడమే ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్లో పలు విషయాలను పొందుపరిచింది. స్థూల దేశీయోత్పత్తి జీడిపికి 10% వాటాను అందించేందుకు వీలుగా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని తెలిపింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల SDG ఆధారంగా ఈ అభివృద్ధిని సాధిస్తామని, సమాన స్థిరమైన అభివృద్ధి అనేవి ప్రజలే కేంద్ర బిందువుగా ఉంటాయని వెల్లడించింది. రాష్ట్రంలోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా ప్రధాన అంశాలను నిర్దేశించుకున్నట్లు ఈ విధంగా ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ విధంగా ఇక్కడ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ఈ జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ఆవిష్కరించబోతున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించబోతున్నారు డిసెంబర్ 8, 9 తేదీల్లో. ఆ రోజు ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక ఈ సమ్మిట్ను ఆవిష్కరించబోతున్నారు. ఇది తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధంగా తెలంగాణ రైజింగ్ 2047 2047 ఒక విజన్ డాక్యుమెంట్ను విడుదల చేస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విజన్ డాక్యుమెంట్లో ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు $1 బిలియన్ ఉన్న రాష్ట్ర జీడిపి 10% వాటా నువ్వు అందించేందుకు వీలుగా అన్ని వర్గాలకు సమానంగా ఇక ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ పథకాలు అందరికీ సమానంగా అందే విధంగా దీన్ని రూపొందిస్తున్నాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ $1 బిలియన్ ఉన్న రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని ఈ విధంగా 3 ట్రిలియన్ స్థాయికి తీసుకెళ్లే విధంగా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికను పొందుపరిచినట్టుగా ఈ విధంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే ఇక్కడ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ను నివేదికను ఈ 2047 తెలంగాణ రైజింగ్ 2047 నివేదికను ఈ విధంగా దాంట్లో వివిధ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలను పొందుపరిచినట్టుగా ఆ రోజు దాన్ని విడుదల చేస్తామన్నట్టుగా చెప్పుకొస్తుంది రాష్ట్ర సర్కార్. కోకాపేటలో HMDA విక్రయించిన 17-18 నెంబర్ ప్లాట్లు. కోకాపేటలో మళ్ళీ కోట్లు, ఈసారి 137 కోట్లు పలికిన ఎకరం భూమి ధర. 9.9 ఎకరాల వేలంతో HMDAకు 1,356 కోట్లు. 2 ఏళ్ల క్రితం ఇక్కడే ఎకరానికి 100.75 కోట్లు. నాటి సగటు ధర 73 కోట్లు, నేడు 136.75 కోట్లు. కోకాపేటలో మళ్ళీ కోట్లు. కోకాపేటలో HMDA విక్రయించిన 17-18 నెంబర్ ప్లాట్లు. ఈసారి 137 కోట్లు పలికిన ఎకరం భూమి ధర. విధంగా ఇక్కడ కోకాపేటలో ప్రభుత్వ భూమి ఈసారి 137 కోట్లు పలికినట్టుగా చూడొచ్చు. విధంగా మరొకసారి వందల కోట్లలో ఎకరం భూమి పలుకుతుంది కోకాపేటలో అన్నట్టుగా చూడొచ్చు. 9.9 ఎకరాల వేలంతో HMDAకు 1,356 కోట్లు. 2 ఏళ్ల క్రితం ఇక్కడే ఎకరానికి 100 కోట్లు ఉండే, అంటే 100.75 కోట్లు. ఈసారి 137కు వచ్చింది. ఆ రేటు ఇంకా పెరిగింది అన్నట్టుగా చూడొచ్చు. 9.9 ఎకరాల HMDA భూమి ప్రభుత్వ భూమి వేలంపాటలో దాని వాల్యూ 1,356 కోట్లు పలకనున్నట్టుగా చూడొచ్చు. నాటి సగటు ధర 73 కోట్లు, నేడు 136.75 కోట్లు అన్నట్టుగా చూడొచ్చు. అంటే కోకాపేటలో ఇంకా భూమి ధర పెరిగింది అన్నట్టుగా చూడొచ్చు గత 2 సంవత్సరాల నుంచి పోల్చుకుంటే. కోకాపేటలో భూముల ధర మళ్ళీ కోట్లు పలికింది. 2 ఏళ్ల క్రితం ఇక్కడి స్థలాలకు HMDA విక్రయించగా ఎకరం అత్యధికంగా 100.75 కోట్లు పలికి తెలుగు రాష్ట్రాల్లో రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇటీవల రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో
టీజీఐఐసి భూములను వేలం వేస్తే ఎకరం ఏకంగా 177 కోట్లు పలికింది. తాజాగా కోకపేటలోనే మరోసారి 100 కోట్ల మార్కు దాటింది. అక్కడి నియోపోలిస్ లేఅవుట్లోని 17, 18వ నెంబర్ ప్లాట్లను హెచ్ఎండిఏ సోమవారం ఆన్లైన్లో ఈ వేలం వేసింది. ఈ వేలం ప్రక్రియను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ఈ కామర్స్ నిర్వహించింది. ఉదయం 11 గంటల నుంచి ఈ విధంగా ఇక్కడ ఆన్లైన్లో వేలం వేసింది. ఇక్కడ దీనికి సంబంధించి ఈ 17, 18 నెంబర్ ప్లాట్లను హెచ్ఎండిఏ సోమవారం ఆన్లైన్లో వేలం వేసింది. ఈ వేలం ప్రక్రియను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ఈ కామర్స్ నిర్వహించింది. ఈ వేలం ప్రక్రియను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ఈ కామర్స్ నిర్వహించింది అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా దీని ఆధ్వర్యంలో ఈ వేలంపాట జరిగింది అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇంకా మరొకసారి 100 కోట్లు పలికింది కోకాపేటలో భూమి అన్నట్టుగా. గత 2 ఏళ్లతో పోలిస్తే ఈసారి ఇంకా మరింత పెరిగింది అన్నట్టుగా చూడొచ్చు. హెచ్ఐఎల్టీ విధానంలో ఇన్సైడర్ ట్రేడింగ్, పారిశ్రామికవేత్తలతో ముందుగానే కాంగ్రెస్ ముఖ్య నేతల ఒప్పందాలు, టీజీఐఐసి ధరలు కాదని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ధరలు అదే మతలబు, లక్షల కోట్ల భూముల్ని దోచేసే యత్నం, దేశంలోనే భారీ కుంభకోణం. ఇది బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. విధంగా హెచ్ఐఎల్టీ విధానంలో ఇన్సైడర్ ట్రేడింగ్, పారిశ్రామికవేత్తలతో ముందుగానే కాంగ్రెస్ ముఖ్య నేతల ఒప్పందాలు, టీజీఐఎస్సి ధరలు కాదని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ధరలు అదే మతలబు, లక్షల కోట్ల భూముల్ని దోచేసే యత్నం, దేశంలోనే భారీ కుంభకోణం. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. విధంగా కాంగ్రెస్ నేతలు భూముల కుంభకోణం వేల కోట్లలో జరుగుతుంది అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా లక్షల కోట్ల భూములని ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ దోచేసే యత్నం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నట్టుగా ఇక్కడ ఆరోపిస్తున్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. దేశంలోనే భారీ కుంభకోణం జరుగుతుంది రాష్ట్రంలో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సాదా బైనామా తిరస్కరణకు 3 కారణాలు, అదనపు కలెక్టర్లు తహసీల్దారులకు సీసీఎల్ఏ సర్క్యులర్, ఉన్నతాధికారుల్లో అయోమయం, క్షేత్రస్థాయిలో దాదాపు 15 కారణాలు ఉన్నట్లు గుర్తింపు. సాదా బైనామా తిరస్కరణకు 3 కారణాలు, అదనపు కలెక్టర్లు తహసీల్దారులకు సీసీఎల్ఏ సర్క్యులర్, ఉన్నతాధికారుల్లో అయోమయం, క్షేత్రస్థాయిలో దాదాపు 15 కారణాలు ఉన్నట్లు గుర్తింపు. క్షేత్రస్థాయిలో దాదాపు 15 కారణాలు ఉన్నట్లు గుర్తింపు. సాదా బైనామా తిరస్కరణకు 3 కారణాలు, అదనపు కలెక్టర్లు తహసీల్దార్లకు సీసీఎల్ఏ సర్క్యులర్. దీనివల్ల ఉన్నతాధికారులు అయోమయం ఏర్పడుతుంది అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా సాదా బైనామా తిరస్కరణకు 3 కారణాలు, అదనపు కలెక్టర్లు తహసీల్దార్లకు సీసీఎల్ఏ సర్క్యులర్ జారీ చేసినట్టు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.